మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 తొగుట మెరితోటి మోర్ పర్టికులర్గా దుబ్బాక నియోజకవర్గం కొన్ని గ్రామాలు సిద్దిపేట కొన్ని గ్రామాలు గజ్వేల్కి సంబంధించి ప్యాకేజ్ 12 కింద తలాపునే సముద్రం కనబడ్డట్టు మాకు మల్లన్న సాగర్ కనబడతా ఉంది, నిండా నీళ్లు కనబడతా ఉన్నాయి, కానీ మా పొలాలు మాత్రం ఎండుతూ ఉన్నాయి, నెర్రలు బాస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గంలో ఏ గ్రామాలకైతే పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని గతంలో ప్రామిస్ చేసిండ్రో వాటిని కంప్లీట్ చేయడం కోసమని చెప్పి ఈరోజు మెగా ప్రతినిధులతోటి అధికారులతోటి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అనేది నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ 30 రోజులలో మాకు నీళ్ళు ఇస్తారనేటువంటి విశ్వాసంతో అటు మెగా కంపెనీ మీద ఇటు అధికారుల భుజాల మీద బాధ్యతను పెడుతూ రేపటి నుంచి పనులు జరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో ఒక ఇరిగేషన్ శాఖ అధికారి ఒక మెగా సంస్థ ప్రతినిధి కలిసి ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఎవరైనా రైతన్నలతోటి ఇబ్బందులు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఈ సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 కింద నీళ్ళని 30 రోజులలో అందించేటువంటి విశ్వాసంతో ఈరోజు ఈ సమీక్ష సమావేశాన్ని ముగిస్తూ ఉన్నాం. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ సమీక్ష సమావేశాన్ని మెగా ప్రతినిధులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇక్కడే నిర్వహిస్తాం. అప్పట్లోపల చెప్పినట్టు పనులు కాకపోతే ఇంకా ఆ రోజు మాటలు తప్ప చేతలే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మెగా ప్రతినిధులకి అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.